నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వరద ప్రాంతాల్లో ఎన్యూమరేషన్ జాప్యంపై చంద్రబాబు ఆగ్రహం. నేడు పూర్తి చేయాల్సిందేనని అధికారులకు ఆదేశాలు. ముంపులో అవస్థలు పడుతున్న కోనసీమ లంకవాసులు. ఏడాది గోదావరి 3 సార్లు ముంచెత్తిందని ఆవేదన. ఈనాడు వరద సహాయ నిధికి భారీ స్పందన. ఎన్టీఎస్సీ చైర్మన్ ప్రేమ్ కిషన్ గుప్తా కోటి విరాళం. కేదార్నాథ్లో తెలుగు యాత్రికుల ఇబ్బందులు. కొండచెరలు విరిగిపడి నిలిచిన రాకపోకలు. బెంగాల్లో డాక్టర్ల సమ్మె ఆపేందుకు విశ్వ ప్రయత్నాలు. ప్రజా ప్రయోజనం కోసం రాజీనామాకు సిద్ధమన్న మమత. రెండు రోజులుగా కేదార్నాథ్లో చిక్కుకొని నిజామాబాద్, విజయనగరం యాత్రికులు ఇబ్బంది పడుతున్నారు. వర్షాల వల్ల కొండచెరలు విరిగిపడటంతో కేదార్నాథ్, బద్రీనాథ్కు రాకపోకలు నిలిపివేశారు. ప్రతికూల వాతావరణంలో హెలికాప్టర్ సర్వీసులు నిలిపివేశారు. ఏపీ, తెలంగాణ నుంచి సదరన్ ట్రావెల్స్ ద్వారా 18 మంది యాత్రకు వెళ్లారు. కేదార్నాథ్ దర్శనం తర్వాత 14 మంది యాత్రికులు తిరుగుపయనమై వెళ్లారు. నిజామాబాద్, విజయనగరం యాత్రికులు మాత్రం 4 చిక్కుకుపోయారు. కేదార్నాథ్ దర్శనం అనంతరం బద్రీనాథ్ దర్శనానికి యాత్రికులు వెళ్లాల్సి ఉంది. వర్షాలు, తీవ్రమైన చలి కారణంగా ఇబ్బంది పడుతున్నామని యాత్రికులు తెలిపారు. కేదార్నాథ్లో చిక్కుకున్న యాత్రికులతో ఎంపీ కలిశెట్టి ఫోన్లో మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని యాత్రికులకు భరోసా ఇచ్చారు. అధికారులతో మాట్లాడినట్లు యాత్రికులకు చెప్పారు. ఎంపీ విజయనగరం మాట్లాడుతున్నాను. నమస్తే అండి. ఇప్పుడు నేను ఢిల్లీ కమిషనర్ కూడా కమ్యూనికేట్ చేసా, ఏవియన్స్ మినిస్టర్ గారు చెప్పా, మన పిఎం ఆఫీస్ అండ్ పిఎం ఆఫీస్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అందరికి చెప్పాను, మీరేమో ధైర్యంగా ఉండండి, ఏం ప్రాబ్లం లేదు. నేను రాత్రి నుంచి మానిటరింగ్ చేస్తున్నాను, మీ ఫోన్ కలగకపోవడం వల్ల మాట్లాడడం లేదు. నేను కమిషనర్ కూడా మాట్లాడాను ఇప్పుడు ఢిల్లీలో. ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అయ్యారు అందరూ కూడా. మీరు ధైర్యంగా ఉండండి, ఎనీ టైం ఏ టైం ఉన్నా నాకు కాల్ చేయండి, ప్రాబ్లం లేదు. నేను ట్రావెల్స్ ఆయన కూడా, సదరన్ ట్రావెల్స్ ఆయన కూడా మాట్లాడాను ఎండి గారితో. అదే మాట్లాడాను. అవునండి, అవును. మన ఆ గవర్నమెంట్ కూడా ఆల్రెడీ కమ్యూనికేషన్ వెళ్ళింది మన సెంట్రల్ నుంచి. అవన్నీ మానిటరింగ్ చేస్తున్నాను. మీరు ఇంక ఇబ్బంది పడవద్దు, కొద్దిగా ధైర్యంగా ఉండండి, అన్ని సక్సెస్ అయిపోతాయి, ఇబ్బంది ఏం లేదు. ఓకే శ్రీనివాస్ గారు. అక్కడ అదే ఏం కాదు, ధైర్యంగా ఉండండి, కొద్దిగా ప్రాణాయామం చేసుకోండి. నమస్తమ్మా, మీరు ధైర్యంగా ఉండండి. నేను అన్ని మానిటరింగ్ చేస్తున్నాను, మీరు ధైర్యంగా ఉండండి, ఏం కాదు, అన్ని వస్తాయి, అన్ని సెట్ అవుతున్నాయి. కొద్దిగా ఈ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినా సరే కొద్ది ప్రాణాయామం చేయండి, జాగ్రత్తగా ఉండండి, ఏం ప్రాబ్లం లేదు. నేను అందరితో మాట్లాడాను, ఢిల్లీలో ఉన్న అందరితో మాట్లాడాను, అంతా కూడా కమ్యూనికేషన్ అవుతుంది, వస్తుంది. ఓకే అమ్మా. వరద నష్టం తుది అంచనాలను ఇవాల్టిలోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వరద నష్టం అంచనాలపై మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన ఎన్యూమరేషన్ ఎంత మేర జరిగిందన్న అంశంపై ఆరా తీశారు. సంబంధిత వివరాలను అధికారులు ఇవ్వలేకపోవడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుల ఇబ్బందుల్లో ఉంటే వరద నష్టంపై ఎన్యూమరేషన్ చేయడంలో ఇంత జాప్యం ఎందుకని చంద్రబాబు ప్రశ్నించారు. ఎన్యూమరేషన్ చేసేందుకే ఇంత ఆలస్యమైతే నష్టపరిహారం ఎప్పటికీ ఇవ్వగలమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్యూమరేషన్ పూర్తయితేనే వరద నష్టం వివరాలు కేంద్రానికి పంపగలమని పేర్కొన్నారు. కేంద్రం సాయం త్వరగా అందాలంటే నష్టం అంచనాలు త్వరితగతిన సమర్పించాలని ఆదేశించారు. ఇవాంటిలోగా ఎన్యూమరేషన్ పూర్తి చేయాలని చంద్రబాబు నిర్దేశించారు. విజయవాడ ముంపు ప్రాంతాల్లో జరుగుతున్న వరద నీటి పంపింగ్ పనులను మంత్రి నారాయణ పర్యవేక్షించారు. కండ్రిక, జర్నలిస్ట్ కాలనీ, రాజీవ్ నగర్లో వరద నిల్వ ఉన్న ప్రాంతాలను పరిశీలించారు. 64వ డివిజన్ నుంచి నీటిని పంపింగ్ చేసేందుకు భారీ మోటార్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు. కొన్ని చోట్ల రోడ్లకు గండ్లు కొట్టి వరద నీటిని పంపింగ్ చేస్తున్నట్లు చెప్పారు. నేటి సాయంత్రానికి కాలనీలో సాధారణ పరిస్థితి నెలకొంటుందని స్పష్టం చేశారు. విజయవాడ నగరంలో ఉన్న 32 వార్డులలో ఒక 3 వార్డులు 61, 63, 64 ఈ 3 వార్డులలో కూడా కొన్ని వీధుల్లో వాటర్ ఉంది.
దానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాం. అయితే ఆ వాటర్ నేను పోయి మొత్తం స్టడీ చేసి బండ్ రోడ్డు అంతాను చేసిన ఏంటంటే అవతల పొలాల్లో పడ్డ నీరు వచ్చేస్తుంది. అది దాన్ని కంట్రోల్ చేయాలంటే ఆ బండ్ ఏదైతే ఉందో బండ్ లోపల నీళ్ళు ఉంది, చాలా పెద్ద బండ్ అది. ఒకటి కంట్రోల్ అయిపోతే ఈ 61, 63, 64లో పార్షియల్గా మీ జర్నలిస్ట్ కాలనీలోనే ఉన్నాయి నీళ్ళంతా. ఇది కానీ కంట్రోల్ అయితే మొత్తం 32 డివిజన్లు పర్ఫెక్ట్ అయినట్టే. పక్కన ఉన్న జక్కపూడి ఇవి కూడా పూర్తిగా కంట్రోల్కి వచ్చినట్టే. గోదావరి వరద పోటుకు లంకలు విలవిల్లాడుతున్నాయి. చుట్టూ నీటితో జనం అవస్థలు పడుతున్నారు. అత్యవసర పరిస్థితులను పడవల్లోనే గోదావరి దాటాల్సి వస్తోంది. ఈ ఏడాది ఇప్పటికీ 3 సార్లు లంకలు మునిగాయి. అంతా తగ్గిపోయింది. ఇక రాదులే అనుకుని అంతా ఊపిరి పీల్చుకున్న సమయంలో గోదావరి మళ్లీ పోటెత్తింది. ఈ నెల మొదటి వారంలో మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిలో ప్రవహించిన గోదావరి ఆ తరువాత శాంతించింది. కానీ గురువారం ఉదయానికి ధవళేశ్వరానికి 15,33,000 క్యూసెక్కుల గరిష్ట వరద చేరింది. ఆ వరదంతా కోనసీమపై విరుచుకుపడింది. లంక గ్రామాల్ని ముంచెత్తింది. కొత్తపేట, పి గన్నవరం, రాజోలు, ముమ్మిడివరం నియోజకవర్గాల్లోని లంక గ్రామాల ప్రజలు జలదిగ్బంధమయ్యారు. పి గన్నవరం మండలంలోని కె ఏనుగుపల్లి లంక, శివాయి లంక, జి పెదపూడి లంక, బూరుగు లంక, అరికెలవారిపేట తదితర ప్రాంతాల్ని వరద చుట్టుముట్టింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పడవల్లో జనం నదిని దాటి ఒడ్డుకు, ఇళ్లకు చేరుతున్నారు. శివాయి లంకలో మాత్రం కిలోమీటరుకు పైగా కొబ్బరి తోటల మధ్య నుంచి నాటు పడవల ద్వారా గమ్యస్థానాలకు చేరుతున్నారు. దూడకని మాకని అన్ని విధాలా ఇబ్బందిగా ఉందండి. నేను ఆరోగ్యం బాగోక బయటికి వెళ్ళానండి. ఇక వస్తున్నామండి. కేనుగుల గ్రామంలో సంవత్సరానికి 3 సార్లు 4 సార్లు వరద వస్తూనే ఉంది, ఫ్లడ్ వస్తూనే ఉంది. ఆ గేదెలకు కానీ మొత్తం కోళ్ళకి కానీ మనుషులకు కానీ కనీసం ఊరు దాటి వెళ్ళాలంటే మేము ముందు ఊర్లో జనం అంతా బాగా అక్కడ ఉన్న ఇల్లు హౌస్లు ఎలా ఉన్నా ఊరంతా ముందు మునిగిపోద్ది. కనీసం ఏ హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా పరిస్థితి ఆందోళనగా ఉంటుంది. ప్రయాణం చేయాలంటే పడవల మీద చేస్తామండి. హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఇది కూడా మాకు మామూలు అయిపోయిందండి. ఇంక వరద కూడా అలవాటు అయిపోయిందండి. కిడ్నీ ప్రాబ్లం ఉంది, అది జగన్పేటలో పెట్టాం. అమలాపురం తీసుకెళ్ళాలి వారానికి 3 సార్లు. అక్కడ రూమ్ తీసుకుని అక్కడ పెట్టాను. ఇప్పుడు అదిగో భూమిని పట్టుకెళ్ళాలి. ఇప్పుడు ఆవిడకి పొద్దున్న క్యారేజ్ అట్టుకెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు క్యారేజ్ అట్టుకెళ్ళాలి. మామూలుగా అయితే 1.5 కిలోమీటర్ ఉంటుందండి. మా ఇక్కడ ఏటుకోట నుంచి మా ఊరికి వెళ్ళడానికి 1.5 కిలోమీటర్ వస్తుంది. ఇప్పుడు ఈ పడవ మీద వెళ్ళాలంటే 1 అవర్ పడుతుంది సార్. మాకు రోడ్డు కోసం చాలా సార్లు అడుగుతున్నాం. ఈ ప్రభుత్వంలోనే రోడ్డు ఎడతామని అనేది ఆశిస్తున్నాం. మరి అదండి, ఎప్పుడు చిన్న వరద వచ్చినా కూడా ఇలా మునిగిపోతుంది. వెళ్ళి రావాలంటే ఒక రోజు ఎట్టేస్తుంది. కాజువాళ్ళు ఒకటి నిర్మించమని అడుగుతున్నాం. అది ఎప్పటికప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా చేసేస్తాం అన్నారు కానీ ఏది చేయలేదు. శివాయిలంకలో కొబ్బరి బోండాలు గోదావరి పాలయ్యాయి. సరిగ్గా బోండాలు దించేసరికి వరద వచ్చి మొత్తం ఊడ్చేసింది. నాది 1500 కాయలండి, 500 కాయలు మిగిలి సార్. దింపి తీసాం కదండి, అక్కడ పోగొట్టాం. అతమతిగా వచ్చిందండి వరద. మరి మేము ఏం చేయమండి? మా బొద్దురు అలాగండి 1500 అంటే 1000 కాయ పోయిందండి. అలాగే రాసి ఇలా కట్టుకున్నామండి. కట్టుకుంటూ కూడా పోయినాయండి. కాయ 10 రూపాయలండి. ఇంక మేము ఏం చేయమండి? మా బొద్దురు అలాగండి, అందుకే అక్కడికి పోగేసుకుంటే ఇలా వస్తున్నామండి. ఈ ఏడాది కోనసీమ లంకల్ని 3ఓసారి వరద చుట్టుముట్టింది. శివాయి లంక వద్ద రహదారితో పాటు కాజ్వే నిర్మించి తమ కష్టాలు గట్టెక్కించాలని లంక గ్రామాల ప్రజలు కోరుతున్నారు. కొబ్బరి చెట్లు ఏరియా సార్, ఇది అంతా లంక ఏరియా. కొబ్బరి చెట్లు తగిలి బోట్లు బదలాసిపోయి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. దాని మీద ఇంజిన్ పడవలు వేయడానికి అవకాశం లేదు సార్. ఇక్కడ ఎంతసేపు నాటు పడవల మీద తోసుకెళ్ళాలి. పాపం ఈ పడవదారులు కూడా అందరూ కూడా తోయటండి. వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడి తోసుకెళ్తా ఉన్నారు. ఒక 3 అడుగులు 4 అడుగులు హైట్ చేస్తే ఈ రోడ్డు కనీసం ఇక భద్రాచలం 50 అడుగులు వచ్చినా కూడా కొంచెం కాసి వీళ్ళకి ఇబ్బంది లేకుండా సార్. ఇది లంక రోడ్లు ఎప్పుడైనా సరే సిమెంట్ రోడ్డు ఖచ్చితంగా పడాల్సిందే ఉంటుంది. ఎప్పుడైనా సరే పక్క వీధుల్లో ఎక్కడ లంకలోకి వెళ్ళినా సిమెంట్ రోడ్లు ఖచ్చితంగా పడుతున్నాయి. మరి ఇక్కడ లంక విషయంలో మాత్రం కంకర రోడ్డు ఇంక మేము అక్కడి నుంచి వస్తుంది ఇక్కడ దాకా ఇబ్బంది పడుతున్నాము. తెల్లారి 5 అయినప్పటికీ ఎక్కుతారు, 6 అయిన దాకా దాటింది. ఇంకా రీతి మాకు అలవాటు అయిపోయిందండి. ఏం చేస్తే బతుకుతీరు లేకండి. అనూహ్య వరదలతో నిర్వాసితులైన బాధితులకు ఆపన్నహస్తం అందించేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి పలువురు విరాళాలు అందజేశారు. కష్టాల్లో ఉన్న బాధితులను ఆదుకునేందుకు తోడ్పాటునిచ్చిన దాతలను సీఎం అభినందించారు. వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు కొనసాగుతున్నాయి. రెడ్డి ల్యాబ్స్ ప్రతినిధి నారాయణ రెడ్డి 5 కోట్ల రూపాయల చెక్కును సీఎంకు అందించారు. ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్ తరపున పెండ్యాల అచ్యుతరామయ్య 2 కోట్లు ఇచ్చారు. విక్రమ్ నారాయణరావు కుటుంబ సభ్యులు 1,55,00,000, వసుధ ఫార్మా తరపున వెంకటరామరాజు 1,00,00,000, ఏఎంఆర్ గ్రూప్ తరపున మహేశ్వరరెడ్డి మరో 1,00,00,000 రూపాయల చెక్కు ఇచ్చారు.
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, అక్కినేని వెంకట్, వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, క్రెడాయి తరపున వైవి రామారావు 50 లక్షల రూపాయల చెక్కులను సీఎంను కలిసి అందించారు. పత్తికొండ నియోజకవర్గ నేతలు ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు 2,30 లక్షల చెక్కు అందజేశారు. మైసూరుకు చెందిన గణపతి సచ్చిదానంద ఆశ్రమం 25 లక్షలు, కోనేరు విమలాదేవి 25 లక్షలు, కోనేరు ప్రదీప్ 25 లక్షలు, ఆర్కే ఇన్ఫ్రా కార్పొరేషన్ తరపున రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి 20 లక్షలు ఇచ్చారు. సినీ హీరో జొన్నలగడ్డ సిద్ధార్థ 15 లక్షలు, ప్రాంక్విన్ ఫార్ములేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 15 లక్షలు, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ద్వారా ది కాంట్రాక్ట్ క్యారేజీ బస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 15 లక్షలు సీఎంకు అందించారు. అన్నమయ్య జిల్లా తరపున తంబలపల్లి తెలుగుదేశం ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి 15 లక్షలు ఇచ్చారు. సింహ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ 10,116 రూపాయలు అందించింది. సినీ హీరో విశ్వక్సేన్ 10 లక్షలు, బొబ్బా గోపాలకృష్ణ, పువ్వాడ సుధాకర్, వాస్తవ్య ప్రమోటర్స్ అండ్ డెవలపర్స్ 10 లక్షలు ఇచ్చారు. వికాస్ పబ్లిక్ స్కూల్, విశ్వం ప్రభాకర్ రెడ్డి, లక్ష్మీరష్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్, కోగంటి వెంకటరామయ్య, డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి 5 లక్షల చొప్పున సీఎంకు అందించారు. వాసిరెడ్డి సుగుణకుమారి 3 లక్షలు, ఎన్టీఆర్ కుటీరం తరపున ఆర్ శివాజీ 1 లక్ష అందించారు. మానవత్వం చాటిన వారందరినీ సీఎం అభినందించారు. తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులకు ఆపన్నహస్తం అందించేందుకు రామోజీ గ్రూప్ ఈ నెల 4న 5 కోట్ల స్వీయ విరాళంతో ఏర్పాటు చేసిన ఈనాడు సహాయ నిధికి విరాళాలు వెళ్లవెత్తుతున్నాయి. ఢిల్లీకి చెందిన ఎన్టీఎస్సీ చైర్మన్ ప్రేమ్ కిషన్ గుప్తా ₹1 కోటి ఇచ్చి ఉదారత చాటుకున్నారు. 2 రాష్ట్రాల్లో ఎంతో మంది సహృదయతో ముందుకొస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల్ని ఆదుకునేందుకు రామోజీ గ్రూప్ 5 కోట్ల రూపాయలతో ఈనాడు రిలీఫ్ ఫండ్ ఏర్పాటు చేసి దాతల నుంచి విరాళాలు ఆహ్వానించింది. ఈనాడు పిలుపుతో వదాన్యులు ముందుకొచ్చి పెద్ద మనసు చాటుకుంటున్నారు. ఢిల్లీకి చెందిన న్యూస్ ప్రింట్ ట్రేడింగ్ అండ్ సేల్స్ కార్పొరేషన్ ఎన్టీఎస్సీ, గేట్వే డిస్ట్రిక్ట్ పార్క్స్ సంస్థల చైర్మన్ ప్రేమ్ కిషన్ గుప్తా, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్లు ఇషాన్ గుప్తా, సంవేద్ గుప్తా ₹1 కోటి విరాళమిచ్చారు. సంబంధిత చెక్కును ఈనాడు సంస్థ జనరల్ మేనేజర్ బండి గణపతికి అందజేశారు. రామోజీ గ్రూపుతో తమకు 40 ఏళ్లకు పైగా అనుబంధముందన్న ప్రేమ్ కిషన్ గుప్తా వరదల్లో నష్టపోయిన వారిని ఆదుకునేందుకు తమ వంతుగా సాయం చేశామన్నారు. తామిచ్చిన ప్రతి పైసా బాధితులకు అందుతుందనే నమ్మకంతోనే ఈనాడు సహాయ నిధికి విరాళాన్ని అందించినట్లు చెప్పారు. First of all, I have been associated with the Ramoji Rao Group for more than 40 years. And this natural calamity, disaster which has come to Andhra, so when I heard about the Inadu Relief Fund, so I had trust that whatever I donate or whatever I contribute will reach the common man for their needs at this hour, where there is a stress because of the waterlogging and food and whatever requirements are there. So I have 100% trust that Inadu Relief Fund will go out to these people for the present problem. తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక మంది ప్రముఖులు, పాఠకులు వరద బాధితుల్ని ఆదుకునేందుకు ఈనాడు ప్రయత్నంలో భాగస్వామ్యమవుతున్నారు. హైదరాబాద్ కు చెందిన పోపూరి పూర్ణచంద్రరావు, శ్రీకాళహస్తికి చెందిన డాక్టర్ జి చంద్రశేఖర్ ₹1,116 చొప్పున ఈనాడు రిలీఫ్ ఫండ్ కు విరాళం అందించారు. హైదరాబాద్ కు చెందిన క్యాన్సర్ వైద్యుడు డాక్టర్ పి రఘురాం 1 లక్ష, ఎన్సీ ఇందిర 1 లక్ష, సహస్రావధాని గరికపాటి నరసింహారావు 1 లక్ష ఇచ్చారు. చిక్కం చంద్రశేఖరరావు, ఉరవకొండకు చెందిన మోకా నాగరాజు, తెనాలికి చెందిన గడ్డిపాటి ఉషాబాల, గడ్డిపాటి నాగయ్య చౌదరి, తెన్నేరుకు చెందిన దేవినేని చంద్రశేఖరరావు ₹50,000 చొప్పున విరాళం అందించారు. ఆదోనికి చెందిన డాక్టర్ ఆర్ఎస్ రఘూజీ 25,000, హైదరాబాద్ కు చెందిన గన్నె సునీత 25,000, ఆళ్లగడ్డకు చెందిన సి శ్రీనాథరెడ్డి 25,000, నల్లజర్లకు చెందిన పి కాశీ విశ్వనాథ్ 25,000 ఇచ్చారు. జంగారెడ్డిగూడానికి చెందిన కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ₹20,400, కర్ణాటకకు చెందిన కాంతామణి శ్రీనివాస ₹11,001, హైదరాబాద్ కు చెందిన కరమల సుబ్రహ్మణ్యాచారి, కేవి కవిత, మాధవపెద్ది సురేష్ చంద్ర ₹10,116 చొప్పున అందించారు. హైదరాబాద్ కు చెందిన దివి పాండురంగారావు 10,000 ఇచ్చారు. మన్నవ చిన్న వెంకయ్య 5,678, కరంశెట్టి వెంకట వరప్రసాదరావు, కరంశెట్టి వెంకట నాగార్జున, కేఎన్ఎస్ రాజు, టి శ్రీకాంతరెడ్డి, బుట్టాయిగూడానికి చెందిన నల్లూరి కృష్ణమోహన్ ఒక్కొక్కరు 5,678 విరాళమిచ్చారు. విశాఖకు చెందిన పి వీర్రాజు ₹5,001, హైదరాబాద్ కు చెందిన కేశవరావు ₹5,001 అందించారు. విశాఖకు చెందిన సి సూర్యప్రకాశ్రావు, హిందూపురానికి చెందిన పిఏ నాగరాజ, తాండూర్కు చెందిన గొంధి ఝాన్సీ లక్ష్మీబాయి ₹5,000 చొప్పున ఈనాడు రిలీఫ్ ఫండ్ కు విరాళాలు అందజేశారు.
విజయవాడ వరద బాధితులకు సహాయం చేసేందుకు దాతలు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నారు. బాపట్ల జిల్లా చినగంజం మండలం గునసపూడికి చెందిన విక్రమ్ నారాయణ అనే యువ పారిశ్రామికవేత్త ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీ విరాళం ఇచ్చారు. వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్కు 1,55,555 రూపాయలు విరాళం చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. విజయవాడ వరద విలయతాండవం కలిచివేసిందన్న విక్రమ్ నారాయణరావు తన కుటుంబం తరపున ఈ సహాయాన్ని అందజేశారన్నారు. 10 సంవత్సరాల కిందట ఇక్కడే ఇదే సింగ్ నగర్లో విజయవాడలో ఉండేవాళ్ళమండి. ఇప్పుడు బాంబేలో ఉంటున్నామండి, ఫార్మాస్యూటికల్ కంపెనీ. సో ఇక్కడ ఈ విజయవాడ వరద బాధితులు ఇవన్నీ కూడా మేము కూడా ఇబ్బంది గురయ్యి మా వంతుగా సహాయం చేద్దామని చెప్పేసి మా కుటుంబం తరపున విక్రమ్ నారాయణ గారి కుటుంబం మా తాత పేరు తరపున 1,55,55,555 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి డొనేట్ చేయడం జరిగిందండి. ఇది మాకు కానీ మా కుటుంబానికి కానీ మా గ్రామ ప్రజలకు కానీ మా కాన్స్టిట్యున్సీ పచ్చూరు కాన్స్టిట్యున్సీకి కానీ ఎంతో ఆనందాన్ని ఇస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాము. విజయవాడలో బుడమేరు వరదలకు ఫర్నిచర్, ప్లైవుడ్ పరిశ్రమలకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ముంపునకు గురైన ప్రాంతాల్లో ఫర్నిచర్, ప్లైవుడ్ పరిశ్రమలే ఎక్కువగా ఉన్నాయి. దాదాపు నెల రోజుల పాటు అక్కడ పనులు ప్రారంభించే పరిస్థితి లేదు. వేల మంది కార్మికుల ఉపాధి వరదల్లో గల్లంతైంది. బుడమేరు వరద ఉధృతికి విజయవాడలోని ఫర్నిచర్, ప్లైవుడ్ పరిశ్రమలు నిండా మునిగాయి. విజయవాడలో ఫర్నిచర్ రంగానికి ప్రత్యేక గుర్తింపుంది. రాజరాజేశ్వరిపేట, అంబాపురం, రాజీవ్ నగర్, అజిత్ సింగ్ నగర్, వైపుల రోడ్లు, వాంబే కాలనీ, జక్కంపూడి, కండ్రిక వంటి చోట్ల దాదాపు 300 వర్క్షాపులు ఉన్నాయి. వాటిలో తయారయ్యే సోఫాలు, మంచాలు, బీరువాలు రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకు ఎగుమతవుతుంటాయి. వరదలు ఉన్నపళంగా వర్క్షాపుల్ని ముంచెత్తడం వల్ల బీరువాలు, సోఫా సెట్లు, ఇనుప సామాగ్రి, యంత్రాన్ని తరలించే వీల్లేకపోయింది. అవన్నీ నీటిలోనే నానిపోయాయి. మెటీరియల్ పనికొచ్చే పరిస్థితి లేదు. మంచాలు, డైనింగ్ సెట్లు, సోఫా సెట్లు తయారు చేస్తామండి. ఆదివారం సెలవు కావడంతో ఇంటి దగ్గర ఉన్నాము. 9:30 ఫోన్ వచ్చింది, కుర్రాడు చేశాడు. ఏమంటే నీళ్ళు వస్తాయండి అంటే షెడ్లోకి వచ్చేటప్పుడు రాజశేఖరపేట దగ్గర ఆపేశారు లోనికి వెళ్ళనివ్వకుండా. అక్కడ నుంచి చిన్న బోర్డులో వచ్చేసి ఇక్కడ దాకా చూసాము, టైర్ బండి మీద చూస్తే ఏం తీసే అవకాశం లేదు. ఇక ఇక్కడ నుంచి మేము కూడా తిరిగి వెళ్ళిపోయాము. దాదాపు 2-3 లక్షల రూపాయల సరుకు డ్యామేజ్ అయింది. కొంతవరకు తీసి బయట పడేసాము. ఇంకొక వస్తా ఉంది లోపల, అది కూడా తీయాలి. వర్కర్ లేక ఆపే, అందుట్లో పాములు వస్తున్నాయి. సగం భయంతో లోపల రావడానికి భయపడుతున్నాము. ఒక్కో వర్క్షాపు యజమానికి 3 నుంచి 5 లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లిందని అంచనా. గోదాముల్లో మెటీరియల్ ఎక్కువగా స్టాక్ పెట్టుకున్న వారు 10 కోట్ల వరకు నష్టపోయినట్లు తెలుస్తోంది. పైన పెట్టినా కానీ ఈ వాటర్లో మొత్తం 4 అడుగులు 5 అడుగుల వాటర్లో మొత్తం నానిపోయింది. దేనికి పనికిరాదు అసలు. ఇది ప్లేవుడ్ షీట్లు, వుడ్ మంచాలు, ఇవన్నీ మంచాలండి. బయటపడేయడం తప్పితే ఇంకా వేరే దేనికి పనికిరాదండి. ఇది ప్లేవుడ్ తడిసిపోతే ఒకసారి దేనికి పనికిరాదండి. పూర్తిగా లాస్ అయిపోయి ఉన్నాం. గవర్నమెంట్ చూసి మమ్మల్ని ఆదుకుంటే కొంచెం నిలబడి మేము ఏదైనా చేయగలం. మేమే ఓనర్లు, మేమే వర్కర్లు, అన్నీ మేమే చేసుకోగలం. కాబట్టి ఈ మాత్రమైన లాసు. అదే వర్కర్ల మీద ఆధారపడి మొత్తం చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉన్న పరిస్థితి. కొంతవరకు పైన పెట్టడానికి పెట్టాము, అయినా కానీ వాటర్ ఎక్కేసిందండి పైకి. ఇదంతా ప్లేవుడ్, MDF ఉంటుందండి ఈ ఫర్నిచర్ అంతా. అది తడిస్తే పనికిరాదండి. ఎందుకంటే ఒక 4-5 రోజులు కంటిన్యూగా వాటర్లోనే మునిగిపోయినాయండి. అవన్నీ తేలుతున్నాయి. కొన్ని అయితే కొట్టుకుని వెళ్ళిపోయినవి, ఉన్నవి కూడా పనికిరావండి దేనికి. ఫర్నిచర్, ప్లైవుడ్ పరిశ్రమలపై ఆధారపడిన వేల మంది కార్మికుల ఉపాధి కూడా వరదల్లో గల్లంతైంది. అజిత్ సింగ్ నగర్ పరిధిలోనే ఢిల్లీ, గోరఖ్పూర్కు చెందిన సుమారు 15,000 మంది కార్మికులు ఉంటారని అంచనా. దాదాపు నెల వరకు ఆయా పరిశ్రమల్లో కార్యకలాపాలు ప్రారంభమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఈ విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజీవ్ నగరు, న్యూ రాజరాజపేట ఈ ప్రాంతాల్లో అద్దెలు తక్కువగా ఉంటాయనే దాని మీద కుటీర పరిశ్రమలాగా ఇళ్లలో తయారు చేసుకుంటారు. ఒక్కొక్కరు 4-5 మంచాల ఆర్డర్లు ఉంటాయి. అలాగే ఒక్కొక్కళ్ళ దగ్గర 2 లక్షల రూపాయలు స్టాక్ ఉంటుంది. ఆ స్టాకు మొత్తం కూడా నీటిలో కొట్టుకెళ్ళిపోవడం జరిగింది. కొన్ని అయితే తడిసి పాడైపోయి ఏది కూడా పనికిరాదు. ఎందుకంటే న్యూవుడ్, ప్లేవుడ్తో తయారు చేసే వస్తువులు ఏవైనా సరే నీళ్లతో తడిస్తే మాత్రం ఉబ్బిపోయి అవి పనికిరావు. మళ్ళీ రీసైక్లింగ్ చేయాలన్నా ఏం చేయాలన్నా పనికిరావు. గోరఖ్పూర్ నుండి కానీ ఉత్తరప్రదేశ్ నుండి కానీ అనేక మంది వర్కర్స్ వస్తారు. దగ్గర 15,000 మంది ఇక్కడ విజయవాడలో బతుకుతున్నారు. ఓనర్స్ దగ్గర వాళ్ళ కుటుంబాలు కానీ దగ్గర 10,000 మంది ఉంటారు. ఈ 10,000 మంది కూడా నిరాశలైపోయి రోడ్డు మీద పడిపోయారు. ప్రభుత్వం ఆదుకుంటే తప్ప ఈ కష్టకాలం నుంచి గట్టెక్కలేమని ప్లైవుడ్, ఫర్నిచర్ పరిశ్రమల యాజమాన్యాలు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నాయి.
పశ్చిమ బెంగాల్ హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగిస్తున్న జూనియర్ వైద్యులు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య చర్చలపై ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల ప్రయోజనం కోసం అవసరమైతే తాను రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమని ప్రకటించారు. ఆర్జీకార్ ఆసుపత్రి ఘటనలో బాధితురాలికి న్యాయం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. వైద్యులతో సమావేశం కోసం గురువారం దాదాపు 2 గంటల పాటు ఎదురు చూశారని, అయినప్పటికీ వారి నుంచి స్పందన లేదని తెలిపారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉందని జూనియర్ వైద్యులు డిమాండ్ చేసినట్లు చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయలేమని మమత తెలిపారు. అయితే భేటీ వీడియో రికార్డింగ్కు ఏర్పాట్లు చేశామన్న మమత సుప్రీంకోర్టు అనుమతితో ఆ ఫుటేజీని వైద్యులకు అందజేస్తామని చెప్పారు. వైద్యులు విధులకు దూరంగా ఉండటం వల్ల 7 లక్షల మంది రోగులు ఇబ్బందులు పడుతున్నారని, 27 మంది మృతి చెందారని వివరించారు. ఆందోళన చేసిన జూనియర్ డాక్టర్లపై ఎలాంటి చర్యలు తీసుకోనన్న మమత వారిని క్షమిస్తారని చెప్పారు. మద్యం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో సీబీఐ అరెస్టును సవాల్ చేయడంతో పాటు బెయిల్ను అభ్యర్థిస్తూ 2 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్వల్ భుయాన్ సారథ్యంలోని ధర్మాసనం తీర్పు ఇవ్వనుంది. రేపటి కేసుల జాబితాను సుప్రీంకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. జూలై 12న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులో సుప్రీంకోర్టు కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇదే కేసులో సీబీఐ అరెస్టు చేసినందున ఆయన జైల్లోనే ఉండాల్సి వచ్చింది. ప్రాంతీయ విమాన అనుసంధాన పథకం ఉడాన్ వల్ల సామాన్యులకు విమాన ప్రయాణం చేరువైందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. పౌర విమానయానంపై ఢిల్లీలో జరిగిన 2వ ఆసియా పసిఫిక్ మినిస్టీరియల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జీడీపీ వృద్ధి, ఉద్యోగాల సృష్టిలో పౌర విమానయానం కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. ప్రజలందరికీ ఆకాశంలో విహరించాలన్న కల నెరవేరుతోందన్న ఆయన ఉడాన్ కింద 1.4 కోట్ల మంది దిగువ మధ్యతరగతి ప్రజలు ఆకాశయానం చేశారని వెల్లడించారు. వారిలో ఎక్కువ మంది తొలిసారి విమానాన్ని ఎక్కారని చెప్పారు. మధ్యతరగతి ఆదాయ వర్గీయుల సంఖ్య పెరుగుతుండటం పౌర విమానయాన రంగానికి చోదకంగా పనిచేయగలదని ప్రధాని వివరించారు. దేశంలో మహిళా పైలట్లు 15% మంది ఉన్నారన్న ప్రధాని ఇది అంతర్జాతీయ సగటు 5% కంటే ఎక్కువ కావడం గర్వకారణమని పేర్కొన్నారు. త్వరలోనే విమాన ట్యాక్సీలు నిజరూపం దాలుస్తాయని తెలిపారు. గత నెలలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ప్రధాని నరేంద్ర మోదీ జరిపిన చర్చల సారాంశాన్ని జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ డోవాల్ రష్యా అధ్యక్షుడు పుతిన్కు వివరించారు. బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో పాల్గొనేందుకు రష్యా వెళ్లిన అజిత్ డోవాల్ సెయింట్ పీటర్స్బర్గ్లో పుతిన్తో భేటీ అయ్యారు. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు రష్యా పర్యటనకు వచ్చినట్లు అజిత్ డోవాల్ పుతిన్కు వివరించారు. జులైలో జరిపిన ద్వైపాక్షిక చర్చల పట్ల మోదీ సంతృప్తి వ్యక్తం చేశారని డోబాల్ పుతిన్కు చెప్పారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ అక్టోబర్లో రష్యాకు వస్తారని ఆశిస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు. ఆయన రాక కోసం తాము ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. రష్యాలోని కజన్ వేదికగా వచ్చే నెల 22 నుంచి 24 వరకు జరిగే బ్రిక్స్ సదస్సుకు మోదీ వస్తే ఆయనతో ద్వైపాక్షిక చర్చలు జరపాలనుకుంటున్నట్లు డోబాల్తో పుతిన్ చెప్పారు. అటు రష్యా జాతీయ భద్రతా సలహాదారుడు సెర్గీ షోయిగ్తో కూడా డోబాల్ భేటీ అయ్యారు. పరస్పర ప్రయోజనాలు ఉన్న అంశాలపై ఇరువురు చర్చించుకున్నట్లు రష్యాలోని భారత దౌత్య కార్యాలయం పేర్కొంది. చైనా విదేశాంగ మంత్రి వాంగీతో కూడా అజిత్ డోబాల్ సమావేశమయ్యారు. తూర్పు లద్దాఖ్లో ఇప్పటికే ఉద్రిక్తతలు కొనసాగుతున్న ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ ప్రక్రియను రెట్టింపు వేగంతో పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు సాధారణ స్థాయికి రావాలంటే సరిహద్దులో శాంతి అత్యవసరమని డోబాల్ వాంగ్ ఈతో చెప్పినట్లు విదేశాంగ శాఖ పేర్కొంది. వాస్తవాధీన రేఖను గౌరవించాలని డోబాల్ చైనా విదేశాంగ మంత్రికి సూచించినట్లు తెలిపింది. తూర్పు లద్దాఖ్లో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు ఇటీవల చేసిన ప్రయత్నాలను ఇరువురు సమీక్షించారని వెల్లడించింది. ప్రాంతీయ పరిస్థితులతో పాటు ప్రపంచ భౌగోళిక అంశాలపైన ఇరువురు అభిప్రాయాలు పంచుకున్నారని విదేశాంగ శాఖ పేర్కొంది. అమెరికా కొలరాడో రాష్ట్రంలోని ఒకప్పుడు గోల్డ్ మైనింగ్కు ప్రసిద్ధిగాంచిన లీడ్విల్ నగరంలోని మట్టిలో మిగిలిపోయిన విలువైన ధాతువులను వెలికితీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. శతాబ్దానికి పైగా ఇక్కడి మట్టి నుంచి బంగారం, వెండిని సంప్రదాయ పద్ధతుల్లో వెలికితీసి ప్రాసెస్ చేసేవారు. ఈ క్రమంలో వెలువడ్డ లోహపు వ్యర్థాలతో నగరం కాలుష్య కాసారంగా మారింది. ఆర్కానాస్ నదిలోని నీరు ఆరెంజ్ బ్రౌన్ రంగులోకి మారి విషంగా తయారైంది. మైనింగ్ పూర్తయిన తర్వాత ఇక్కడి పరిసరాలను ఖాళీ చేయడంతో లోహపు వ్యర్థాలు మిగిలిపోయాయి. ఆ వ్యర్థాల నుంచి విలువైన ఖనిజాలను సేకరించాలని ప్రతిపాదనలు వచ్చాయి. ఇందుకు కొన్ని కంపెనీలు ముందుకొచ్చాయి. దీంతో స్థానికంగా ప్రజలు మళ్లీ కలవరపాటుకు గురవుతున్నారు. 20 ఏళ్ల క్రితం ఇక్కడి నదులు చేపలు కూడా బతకలేని స్థితిలో ఉండేదని, మళ్లీ ఇప్పుడు మైనింగ్తో సీసెమ్, ఆర్సెనిస్, జింక్ వంటి విషపూరిత లోహాలు, భూగర్భ జలాలు, మట్టి కలుషితమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.